గురుభ్యో నమః. హరిః ఓం. ఒక యంత్రాన్ని మీరు తయారు చేసి దాన్ని మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఎవరినైనా సరే మీరు వశం చేసుకునే ఒక పవర్‌ఫుల్ గల ఒక వశీకరణ యంత్రాన్ని ఈరోజు మీరు తయారు చేస్తామంటే ఈ యొక్క యంత్రాన్ని మీరు సొంతంగా ఇంటికాడ కూర్చొని తయారు చేసుకొని నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మనసులో మీకంటూ ఒక ప్రేమ అనేది ఏర్పడేది. వాళ్ళు ఎవరైనా సరే మీకు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు మీకు వశం అవుతారు. మరి అటువంటి పవర్‌ఫుల్ గల ఒక వశీకరణ యంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నమాట. ఇది మీకు సొంతంగా మీరు ఇంటికాడ కూర్చొని తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయనమాట. అయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో, వశం అంటే మీ భార్య గాని, మీ భర్త గాని ఎవరైనా సరే మా మధ్య గొడవలు వచ్చేసి విడిపోయి ఉన్నాం గురువుగారు. మళ్ళీ మేము కలవాలంటే చాలా కలవలేకపోతున్నాం. కొన్ని సమస్యల వల్ల విడిపోయి ఉన్నాం. మళ్ళీ మేము ఒకటవ్వాలనుకుంటున్నాం అని అనుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే మీ మధ్య మూడో వ్యక్తి ఎవరైతే వచ్చున్నారో ఆ మూడో వ్యక్తి మీరు అంటే రిమూవ్ చేసి అంటే పక్కకు పంపించేసి మీ భార్య భర్త మళ్ళీ కలిసి కొత్త జీవితాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేసి విడిపోయి ఉన్న వాళ్ళు కానీ, మళ్ళీ అట్లా ఇటువంటిది ఏదైనా సరే నేను ఎందుకని ఈ వీడియోలు చూస్తున్నానంటే నాకే కొన్ని వందల కాల్స్ వస్తుంటాయి అన్నమాట. దీని గురించి రోజు ఏ కాల్స్ వస్తుంటాయి నాకు. అందుకని మీరు సొంతంగా చేసుకుంటారని ఒక మంచి మంచి రెమెడీస్ అనేవి ముందు నేను తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మీకు కొన్ని ఏంజల్స్ నెంబర్స్ అనేది ఎక్కువగా ఎందుకు చెబుతున్నానంటే అవి అయితే మీలాంటి ఎవరైనా సరే తిరుగుతా పోనుకొని ఎట్లున్నా సరే చేసుకోవచ్చు అనమాట. వాటికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఎందుకంటే అవి తాంత్రిక రూపంలో ఉండేవి కాదు కాబట్టి మీకు దీన్ని తెలియజేస్తున్నమాట. కాబట్టి చాలా సింపుల్గా ఉండాలి అని అంటున్నారు. ఎందుకంటే నాకేం చూస్తున్నారంటే మాకు 2-3 రోజుల విషయం కావాలి, 4-5 రోజుల విషయం కావాలని అడుగుతున్నమాట. ఏ వశీకరణ ప్రక్రియ సరే దానికంటూ ఒక టైం ఉండిద్ది, దానికంటూ ఒక నియమ నిబంధనలు అనేవి ఉంటాయి కాబట్టి ఎంతదైనా సరే ఒక టైం అనేది కంపల్సరీ పెట్టిద్ది. ఆ టైం ప్రకారం మనం వేచి ఉండాలన్నమాట. అయితే ఇక్కడ మీకు నేను చెప్పేది ఏమిటంటే మీరు ఎవరినైనా సరే వశం చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా ఓపిక అనేది పట్టాలన్నమాట. అంతేగాని మీకున్న సమస్యలకి, మీకున్న డిప్రెషన్కి అది తొందరగా అయిపోవాలంటే జరగదన్నమాట. అట్లయినా కూడా మీకు నేను ఏదైనా వీడియోస్కి పెట్టినా కూడా మీరు చేయలేకపోతున్నారు. నాకు నేనేం చెబుతున్నా అంటే నాకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే నేను కొన్ని వీడియోస్ చేసుకోండి అమ్మ అని చెబుతే వాళ్ళు ఏమంటున్నారు, నేను రాత్రి చేసే గురువుగారు ఉదయం జరగలేదు అంటున్నారు. నేను ఇంతకుముందే చేసే గురువుగారు గంట ఎందుకు జరగలేదు, 1 గంట 2 గంటలు ఎందుకు జరుగుతాయి అంటే నా బాధను బట్టి 1 గంట 2 గంటలు జరగాలంటే జరగవు కదా. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ముందు మీ మనసు అనేది నిలకడ చేసుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రయోగాలు చేశారంటే 100% రిజల్ట్ అనేది పొందుతారన్నమాట. అయితే ఇక్కడ నేను తెలియజేసేది అంటే ఈరోజు మీకు ఒక వశీకరణ యంత్రం అనేది చెబుతానమాట. ఇది వచ్చేసి భుజపత్రి మాట. ఈ భుజపత్రి మీద మీరు ఎవరైతే వశీకరణ ప్రక్రియ చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీని మీద వశీకరణ ప్రక్రియ చేశారంటే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి వశం అవుతుంది జరిగింది అనమాట. కాకపోతే ఏ విధంగా చేసుకొని చెబుతాను. ఈ రోజు కూడా మీరు దీని మీద మీరు చేసుకోవాల్సి ఉంటుంది. విషముడితే భుజపత్రి అనేది తెచ్చుకోవాలి. ఇది మీరు ఆన్లైన్లో దొరికింది, లేకపోతే పూజా సామాన్ కొట్టులోకి వెళ్ళి భుజపత్రి అంటే వాళ్ళు ఇస్తారన్నమాట. అటువంటి భుజపత్రిని ఒకటి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, నేను వశీకరణ యంత్రం అనేది ఒకటి చూపిస్తాను అన్నమాట మీకు. దాన్ని మీరు దేంతో తయారు చేసుకోవాలంటే సింధూరం అనేది తీసుకోండి. దాంట్లో కొద్దిగా గులాబ్ జాల్ వాటర్ అనేది మనకి పూజ సామాన్ కొట్లో దొరికింది అనమాట. ఆ గులాబ్ జాల్ వాటర్ అనేది తెచ్చుకోండి అనమాట. గులాబ్ జాల్ వాటర్ అని తెలుసు కదా, రోజు వాటర్ అంటారు దాన్ని, గులాబ్ జాల్ వాటర్ అంటారు. అటువంటి వాటర్ని తెచ్చుకొని సింధూరం తెచ్చుకొని సింధూరంలో ఈ వాటర్ దాన్ని పేస్ట్ లాగా తయారు చేసి ఏం చేస్తే ఈ వశీకరణకి ఎక్కువ దానిమ్మ చెట్టు కరపలను ఉపయోగిస్తారన్నమాట. మీరు ఎట్లయినా సరే దానిమ్మ చెట్టు కరపలు అనేది ఒకటి సేకరించుకొని మీరు తెచ్చుకోవాల్సింది అన్నమాట. ఎందుకంటే ఒకవేళ మాకు దానిమ్మ చెట్టు కరపలు లేదు అనుకున్నారు అనుకో, ఇంకేదైనా బట్టు మన చెవుల్లో తిప్పుకునే బట్స్ ఉంటాయి కదా, వాటినైనా సరే లేదనుకుంటే ఏదైనా వేరే కరపలను ఏదైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎట్లా ఉపయోగించాలి, ఏం చేయాలంటే ముందుగా మీరు అయితే ఇది చూపించడం కోసం పెట్టాను. దీని మీద అయితే నేను పేపర్ మీద తయారు చేసి చూపిస్తాను. ఈ పేపర్ ఆ గులాబ్ జల్ వాటర్లో మీరు ఏ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు ఒక బాక్స్ అనేది గీసుకోవాలన్నమాట. ఎట్లా గీయాలి బాక్సు, మీరు సింధూరంలో గులాబ్ జాల్ వాటర్ పోసి దాన్ని పేస్ట్ లాగా తయారు చేస్తే అది పేస్ట్ లాగా తయారైంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక కర్రపలు తీసుకోండి, దానిమ్మ చెట్టు కర్రపలు తీసుకొని, లేదంటే ఏదైనా బట్టు తీసుకొని ఏం చేస్తారంటే ఈ విధంగా ఇటువంటి ఇటువంటి భుజపత్రి మీద మీరు ఈ విధంగా గీయాలన్నమాట. ఆ కర్రపల్లో పెట్టేసి ఈ విధంగా మనకి ఎటు చూసినా సరే 3 వచ్చి ఈ విధంగా బాక్స్ తీసుకోండి. ఎటు చూసినా సరే 3 రావాలన్నమాట. మనకి ఈ విధంగా 3 రావాలి. ఈ విధంగా వచ్చి బాక్స్ ఒకటి గీసుకోండి. దీని మీద ఇటువంటి దాని మీద గీయాలన్నమాట. ఇది గీసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు పక్కన సాంబ్రాన్ స్టిక్స్ ఉంటాయి కదా, కడ్డీలు వెలిగించుకొని అదేవిధంగా ధూపం కూడా వెలిగించుకొని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ వశీకరణ యంత్రం అనేది వెలిగించి పక్కన పెట్టుకొని ఇప్పుడు యంత్రం అనేది మీరు రాసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ దీంట్లో ఈ విధంగా గీసుకోండి. ఇక్కడ వచ్చేసి
మీకు కనపడాలని నేను చక్కగా నీట్‌గా రాస్తున్నానండి. మీరు చూసుకొని చక్కగా నీట్‌గా ఎటువంటి తప్పులు లేకుండా రాసుకోండనమాట. ఈ విధంగా యంత్రం అనేది మీరు గీసుకోవాలి. దేని మీద గీసుకోవాలి? దీని మీద గీసుకోవాలి. భుజపత్రి మీద. ఇది చిన్నది కాబట్టి మీరు కొద్దిగా పెద్దది తీసుకోండి. ఇంత తీసుకోండి. పెద్దది తీసుకొని మీరు చక్కగా గీసుకోండనమాట. గీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దీన్ని తయారు చేసిన తర్వాత మీరు వెలిగించిన సాంబ్రాన్ కడ్డీలు గానీ, లేకపోతే సాంబ్రాన్ స్టిక్స్ గానీ ఉంటాయి కదా! వాటి మీద దీన్ని పొగ చూపించండి. ఈ విధంగా పొగ చూపించండనమాట. బాగా పొగ చూపించిన తర్వాత అది చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ దీన్ని ప్రక్రియ ఏదంటే ఇక్కడ మీకు ఎవరైతే విషయం కావాలనుకుంటున్నారో ఆ యొక్క పేరు, ఆ యొక్క స్త్రీ పేరు గానీ, పురుష పేరు గానీ ఇక్కడ రాసుకోండనమాట. ఇక్కడ రాసేసేయండి. స్త్రీ అయితే స్త్రీ పేరు రాసుకొని, ఒకవేళ పురుషుడు వశం కావాలంటే పురుషుడి పేరు అనేది ఇక్కడ రాసుకుని కింద రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చిన్నగా ఉండేది కాబట్టి యంత్రం అనేది ఈ మొత్తం కూడా మీరు ఒక కర్రపులతో రాసుకోవాలి, లేదంటే ఒక బట్టుతో రాసుకోవాలి. అంతేగాని వేరే ఉపయోగించబాకండి. రాసుకున్న తర్వాత మీరు చెప్పే కదా సాంబ్రాణి చూపించిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీకు ఎవరైతే వశం కావాలనుకుంటారో వాళ్ళ పేరు ఇక్కడ రాసుకున్నారు కదా, రాసుకున్న తర్వాత దీన్ని మీ చేతిలో పట్టుకొని మీకు ఎవరైతే వశం కావాలనుకుంటున్నారో వాళ్ళు మీకు వశమైపోయారు అనుకొని మీరేం చేయాలంటే అంటే ఇది ఒక యూనివర్స్‌కి సంబంధించిన యంత్రం అన్నమాట. ఇది ఒక యూనివర్స్‌కి సంబంధించిన యంత్రం కాబట్టి ఇక్కడ అది జరిగిపోయినట్లుగా మనం అనుకోవాలి. నేను ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నా ఆ స్త్రీ నాకు వశమైపోయింది అని అనుకోవాలి. అదేవిధంగా మీ ఇద్దరం కలిసిమెలిసి ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం, తను నాతో మాట్లాడుతుంది, నేను తనతో ఈ విధంగా కంటిన్యూగా అక్కడ ఒక 2, 3 వర్డ్స్ అనేది మీరు కంటిన్యూ చెప్పుకోవాలన్నమాట. ఎవరైనా సరే అది జరిగిపోయినట్లుగానే అనుకోవాలి. అనుకున్న తర్వాత ఈ యంత్రం ఏం చేస్తారంటే బాగా చూపించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయి మీరు ఎక్కడైనా సరే మీరు పక్కన పెట్టుకోండి. ఎవరు అంటే దాచిపెట్టుకొని మళ్ళీ ఏం చేస్తారు, ఉదయం సాయంకాలం దీన్ని తీయటం, అక్కడ సాంబ్రాణి పొగ ఉండిద్ది కదా, ఆ పొగ చూపించటం, మీ చేతిలో పట్టుకోవడం, మీరు ఏదైతే మీరు ఫస్ట్ చెప్పారో కోరిక, ఆ కోరిక అది జరిగిపోయినట్లుగా ఊహించుకోవాలి. అదే కోరికని మీరు కంటిన్యూగా ఒక 40 రోజులు చేయాలి. కంటిన్యూగా 40 రోజులు చేస్తేనే దీని రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు దీని ప్రభావం ఎప్పటి నుంచి కనపడుతుంది అంటే 7వ రోజు నుంచి కనపడుద్ది అన్నమాట. అది మీకు కరెక్ట్‌గా చేస్తేనే అదే మీరు కరెక్ట్‌గా చేస్తే మీకు 7వ రోజు నుంచి దీని ప్రభావం అనేది కనపడిద్ది. 7వ రోజు నుంచి కనపడిద్ది. మీరు ఉదయం సాయంకాలం సాంబ్రాణి పొగ చూపించడం, దాన్ని ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేయి దాని మీద పెట్టుకోవడం, మీ మనసులో కోరిక చెప్పుకోవడం. ఈ విధంగా కంటిన్యూగా మీరు ఒక 40 రోజులు చేయాలి. ఇక 40 రోజులు కంటిన్యూ చేయాలంటే 40 రోజుల్లో వాళ్ళు మీకు వశం అవుతారు. కాకపోతే దీని ప్రభావం అనేది 7 రోజుల కాడి నుంచి ఎదుటి వ్యక్తుల మీద కనపడిద్ది అన్నమాట. ఆ విధంగా మీరు చేయండి. కంపల్సరీ మీకు కావాల్సింది ఏంటి, దీంట్లో సింధూరం కావాలి, దానిమ్మ చెట్టు కర్రపుల్ల కావాలి. ఒక కర్రపుల్ల దొరకకపోతే ఏదైనా స్టిక్స్ వాడుకోవచ్చు. కంపల్సరీ మీరు ఈ భుజపత్రి అనేది కావాలన్నమాట. భుజపత్రి అనేది ఉండాలన్నమాట. ఒకవేళ ఇంకా ఇది లేదు ఇంకా అనుకుంటే అయితే పేపరే తీసుకోండి. మీకు ఆన్లైన్లో దొరుకుతాయి అన్నమాట. భుజపత్రిని కొడితే ఆన్లైన్లో వస్తాయి మీకు. లేదనుకుంటే పూజ సామాను కొట్లో మీరు తెచ్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత మీరు నేను చెప్పిన ప్రకారం ఒక 40 రోజులు చేయండి అని మీకు రిజల్ట్ అనేది పక్కా వచ్చింది. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం లేదు. మీకు 7వ రోజు కాడి నుంచి దీని రిజల్ట్ కనపడిద్ది అన్నమాట. ఇది ఎవరికైనా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ భార్యాభర్తల మధ్య వేరే పార్టీ అంటే 3 వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మా నుండి దూరంగా వెళ్ళిపోయాడు, మళ్ళీ మా భర్త మీద కలుసుకున్నాం, లేకపోతే మా భార్య మీద కలుసుకుని హ్యాపీగా సంతోషంగా ఉన్నాం అనుకోవడం. ఒకవేళ ఏదైనా సరే అక్కడ లవ్కి సంబంధించిన చుట్టే యంత్రం అనేది తిరిగిద్ది అన్నమాట. వాళ్ళ పేర్లు రాసుకోవడం, ఉదయం సాయంకాలం దీనికి సాంబ్రాణి పొగ చూపించడం, మీ మనసులో కోరిక చెప్పుకోవడం, తీసుకెళ్ళి మళ్ళీ భద్రపరచుకోవడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ మనసులో కోరిక చెప్పుకోవడం, మళ్ళీ భద్రపరచుకోవడం. ఈ విధంగా మీరు ఒక 40 రోజులు చేయండి. ఆటోమేటిక్గా ఎవరైనా సరే మీకు విషయం జరిగిద్ది అన్నమాట. చాలా పవర్ఫుల్ కదా. ఇది ఒక యూనివర్స్‌కి సంబంధించిన వశీకరణ యంత్రం. మీకు రిజల్ట్ అనేది పక్కా ఉండిద్దండి.